గురు అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు. స్మగ్లర్ల నుంచి టన్నుకు పైగా బరువున్న 52 ఎర్రచందనం దొంగలతో పాటు 2 కార్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో చాపాడు మండలానికి చెందిన ఇరగంరెడ్డి, నాగడస్తగిరి రెడ్డి, అదేవిధంగా పొద్దుటూరుకు చెందిన ముదిరెడ్డి రామమోహన్ రెడ్డి, అదేవిధంగా అమ్మబోయిన కృష్ణయ్య, పెండ్లిమర్రి మండలానికి చెందినవి కాయలి శ్రీనివాసులు ఉన్నారు. ఇక అలాగే చక్రాయపేట మండలానికి చెందిన భంత్రెడ్డి ఓబులరెడ్డి, ఇక పెండ్లిమర్రి మండలానికి చెందిన శనివారపు బాలగంగాధర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈరోజు కడప జిల్లాలో ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ త్రూ లభించింది మనకు. దాంట్లో భాగంగా కరుడుగట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతని యొక్క ముఠాలో 6 మంది, దాదాపుగా 6 మందిని ఈరోజు మనము రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత లాస్ట్ ఒక 1 year నుంచి 1.5 year నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇతని మీద వలపన్ని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని 50